మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దాదాపు ఒక వారం 10 రోజుల క్రితం ఈ ప్రాంతానికి సంబంధించిన ఎవరైతే లిఫ్ట్ మీద ఆధారపడ్డ రైతులు ఇటు దొంతాపూర్ గ్రామం కానివ్వండి, ధర్మపురి మండలంలోని దమ్మదపేట రాజారం జైన గ్రామస్తులు గౌరవ ధర్మపురి శాసనసభ్యులు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారి దగ్గరికి వాస్తవంగా గోదావరిలో చుక్క నీరు లేదు, మేము లిఫ్టుల మీద ఆధారపడ్డాం అన్న సందర్భంలో ఖచ్చితంగా మీరు నీళ్లు మాకు ఎస్ఆర్ఎస్పి నుంచి వదిలిపెట్టించాలన్న సందర్భంలో వాస్తవంగా ఆ మరుసటి రోజే పెద్దలు జీవన్ రెడ్డి గారితో రోళ్లవాగు ప్రాజెక్టు కానివ్వండి, చిన్న కొల్వాయి కానివ్వండి, జైన గ్రామం పర్యటించి అసలు ఫీల్డ్ మీద పరిస్థితులు ఎలాగున్నాయని తెలుసుకొని ఇమ్మీడియట్ గా ఆ మరుసటి రోజే ఇరిగేషన్ శాఖ మంత్రి దగ్గరికి వెళ్లి ఆ మరుసటి రోజు మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ గారితో కూడా మీటింగ్ పెట్టి దాదాపు ఒక వారం రోజులు అయిన తర్వాత, ఎందుకంటే ఒక ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు వదిలిపెట్టడం అంటే ఎస్ఆర్ఎస్పి మీద ఇటు నిజామాబాద్ జిల్లా కానివ్వండి, ఇటు పూర్వ కరీంనగర్ జిల్లా కానివ్వండి, ఇటు ఆదిలాబాద్ జిల్లా కానివ్వండి, ఇవన్నీ కూడా ఆధారపడ్డ రైతాంగం ఉంటుంది. అది కాకుండా రేపు ఏప్రిల్ మేలో తాగునీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయినా కానీ ఎమ్మెల్యే గారు ఒక చిన్న కార్యకర్త లాగా దాదాపు ఒక 5-6 పర్యాయాలు కన్సర్న్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నిజంగానే అంటే మా ధర్మపురి మండల రైతాంగం పక్షాన వారికి మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి ఎవరైతే సహకరించాలో పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారికి మా ధర్మపురి మండల పక్షాన, మా ధర్మపురి రైతాంగం పక్షాన అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సార్ మాకు దాదాపు ఇప్పుడు నాట్లు వేసి మేము 25 రోజులు అవుతుంది. నాట్లు వేసిన కానీ చుక్క నీళ్లు లేవు, గోదావరి మొత్తం డ్రై అయిపోయింది. సో ఆ టైంలో సార్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ సార్ దగ్గరికి వెళ్ళినాం, మా బాధ గిట్టుందని చెప్తే సార్ మీరు ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇది రైతుల కోసమే, మేము మీకోసం ఎల్లవేళ మీకు సహాయపడతామని చెప్పి సార్ వారం 10 రోజులలో మాకు నీళ్ళు అందారు. ఇప్పుడు మాకు నీళ్ళు వచ్చిన సంతోషంలో సార్ను పిలిపించి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, జీవన్ అన్న గారికి ధన్యవాదాలు. కష్టకాలం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి, జీవన్ రెడ్డి గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి 100% దండం పెట్టి వేడుకుంటున్నాం. మాకు నీళ్ళు వచ్చిన